పెద్దలు అఖిల భారత జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాత్రింబగళ్ళు భారతీయ జనతా పార్టీ దేశంలో బలపడటం కోసం పెద్దలు నరేంద్ర మోడీ గారికి కుడి భుజంగా భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రపంచ స్థాయి దాకా తీసుకొని వెళ్ళడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటున్నటువంటి మన అధ్యక్షులు పెద్దలు అమిత్ షా గారు, అలాగే సతీష్ జీ గారు, మురళీధరన్ గారు, సునీల్ దేదర్ గారు, బూత్ కమిటీ సభ్యులకి, శక్తి కేంద్రాల సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. అమిత్ షా గారు ఈ గత మాసంలో విజయనగరం వచ్చి ఉత్తరాంధ్ర పార్లమెంటు నియోజకవర్గాల శక్తి కేంద్ర ప్రముఖులతో మాట్లాడిన తర్వాత ఈ మధ్యనే మళ్ళీ ఒంగోలులో కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శక్తి కేంద్రాల ప్రముఖులతో పెద్దలు శివ్ ప్రతాప్ శుక్లా గారు ఆయన ఉద్దేశించి మాట్లాడటం, తర్వాత ఈరోజు పెద్దలు మన 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శక్తి కేంద్ర ప్రముఖులతో మాట్లాడి ఇంకా 2 మాసాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో కార్యకర్తలకి దశ దిశ రూపొందించడానికి వారు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజమండ్రికి వచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున వారిని హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ మీ అందరి తరఫున సార్ ఈ రాష్ట్రంలో ఏదైతే 2014లో పెద్దల నరేంద్ర మోడీ గారి యొక్క ఇమేజ్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ కార్యక్రమాల రూపంలో లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకుంటూ సంక్షేమ కార్యక్రమాల పేరుతో అన్ని రాష్ట్రాల కన్నా కూడా ఈ రాష్ట్రానికి అధికంగా నిధులు తీసుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి తీసుకుంటూ నిరంతరం 2014 తాను ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఇమేజ్ దెబ్బతీయటం కోసం ఆ రోజు నుంచి ఒక కుట్రపూరితంగా ప్రయత్నం చేసినటువంటి మాట తనకు తెలుసు. ఏదైతే 2014లో మోడీ గారి ఇమేజ్తో అధికారంలోకి వచ్చారో ఎక్కడ మోడీ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, భారతదేశ అభివృద్ధి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉంటే నిరంతరం మోడీ గారి మీద తప్పుడు ప్రచారంతో తనకు సహకరిస్తున్నటువంటి మీడియా సహకారంతో రోజుకొక అబద్ధం చెప్పి ప్రజల్లో ఆ అబద్ధాన్ని నిజం చేయటం కోసం తాను చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడే రాజమండ్రిలో ఉన్నటువంటి 47వ డివిజన్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణాన్ని ఈ రోజున లాభార్థి ఏదైతే ఈ దేశంలో ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రధానంగా 2014 తర్వాత భారతదేశ స్వతంత్రం తర్వాత దారిద్ర్య నిర్మూలనకు చేపట్టినటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రధాని కూడా దారిద్ర్య నిర్మూలనకు కానీ పేదరిక నిర్మూలనకు కానీ ఇన్ని కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రధానమంత్రి చరిత్రలో ఒక నరేంద్ర మోడీ గారే అని చెప్పేసి సందర్భంగా చెప్పక తప్పదు అనేటువంటి మాట. అలాగే గ్రామీణ అభివృద్ధికి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం, గ్రామీణ ప్రాంతంలో వేసేటువంటి ప్రతి సిమెంట్ రోడ్డు, గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి విద్యుత్ శక్తి, అలాగే 24 గంటల విద్యుత్ శక్తి ఏదైతే ఇస్తున్నానని గొప్పగా ఈ చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడో ఆ 24 గంటల విద్యుత్ శక్తి అది నరేంద్ర మోడీ గారు ఇస్తుందే. ఇంతకు ముందు నువ్వు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా
విద్యుత్ శక్తి రాష్ట్రంలో ఇచ్చావా చంద్రబాబు నాయుడు? అప్పుడు కనుక ఇచ్చుంటే ఇప్పుడు 24 గంటల విద్యుత్ శక్తి నువ్వు ఇస్తున్నావని చెప్పుకోవచ్చు. ఈ రోజున మోడీ గారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమతో దేశంలో 3 రాష్ట్రాలు 24 గంటల విద్యుత్ శక్తి ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే, మూడిట్లో ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ ఆయన ఇచ్చినటువంటి మాట మనం చూస్తూనే ఉన్నారు. అలాగే ఏ రోజైనా స్వాతంత్రం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్మశానాల్ని బాగు చేసినటువంటి సందర్భం ఎప్పుడన్నా ఉందా? అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ పేరుతో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని, మన గ్రామంలో ఉన్నటువంటి వీధి దగ్గర నుండి శ్మశానం దాకా కూడా పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతో గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద చేస్తూ ఉంటే, అలాగే రైతుకి ఆదాయం పెంచేదానికి, రైతు ఆదాయం ఏదైతే 2014లో చెప్పారో ఈ దేశంలో ఉన్నటువంటి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, దాంట్లో భాగంగానే అనేక సంస్కరణలు వ్యవసాయ పరంగా తీసుకొని వచ్చి ఈ మధ్యనే 6,000 రూపాయలు ఇన్పుట్ సపోర్ట్ రైతుకి ఎరువులు కొనుక్కోవటానికి కానీ, ఇత్తనాలు కొనుక్కోవటానికి కానీ, వ్యవసాయం మొదలుపెట్టేటువంటి కార్యక్రమానికి కుటుంబానికి 6,000 రూపాయల చొప్పున 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి, చిన్నకారు రైతులకి ఇస్తున్నటువంటి మాట మనం చూస్తూనే ఉన్నాం. అలాగే పోలవరం నిర్మాణానికి ఈ మధ్యనే రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా శాంక్షన్ చేసి 100% పోలవరం నిర్మాణం బాధ్యత తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు పోలవరానికి మొట్టమొదటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి రూపాయి కేంద్రం పంపుతా ఉంటే, నువ్వు కాంట్రాక్ట్ తెచ్చుకొని నిరంతరం ఆ పోలవరం నిర్మాణం మీద కమిషన్లు, నువ్వు, నీ కార్యకర్తలు, నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు దాని మీద కమిషన్లు తింటూ 24 గంటలు నరేంద్ర మోడీ గారిని విమర్శించడం తప్ప నువ్వేం చేశావని నేను అడుగుతా ఉన్నా. పట్టసీమ పేరుతో ఈ రాష్ట్రంలో దోపిడీ చేసినటువంటి నువ్వు, ఈ జిల్లాలో జరిగినటువంటి గోదావరి పుష్కరాల పేరుతో దగ్గరగా 2,000 కోట్ల రూపాయలు, ఆఖరికి గోదావరి పుష్కరాల పేరు మీద కూడా, దేవుడి పేరు మీద కూడా నువ్వు అవినీతికి పాల్పడినటువంటి నువ్వు, ఈ గోదావరి ఒడ్డున నువ్వు ఏం చేశావని చెప్తావు? నీ ప్రచారానికి బలైనటువంటి 27 మంది బలిదానాల గురించి చెప్తావా? దేని గురించి చెప్తావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడిని. ఏం చేశావని ఈ రాష్ట్రంలో నువ్వు ప్రజల ముందు నిలబడి చెబుతావని నేను అడుగుతున్నా. నువ్వు చేసింది చెప్పుకోలేకనే నరేంద్ర మోడీ గారి మీద నిందలు మోపి పబ్బం గడుపుకోవడానికి నువ్వు చేసేటువంటి ప్రయత్నం మానుకోకపోతే ప్రజలు నీకు బుద్ధి చెప్తారని చెప్తా ఉన్నాం. అవినీతి, అరాచకం ఈ రాష్ట్రంలో ఏ స్థాయికి విలయతాండం ఆడుతూ ఉందంటే, ఈ మధ్య నువ్వు కొండవీడికి వెళ్ళినప్పుడు ఎడ్లపాడు మండలంలో కొత్తపల్లి గ్రామంలో ఒక రైతు, నీవు ఆ రైతు పూల తోటల్ని నీ హెలిప్యాడ్ కోసం పోలీసులు ధ్వంసం చేస్తే అడగటానికి వెళ్ళినటువంటి రైతుని పోలీసులు చితకబాతి చంపేస్తే, ఇంకా ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా అదే డయాస్ మీద నువ్వు రైతు పురుగు మందు తాగి చచ్చాడు, అతని కుటుంబానికి 5 లక్షలు ఇస్తానని చెప్తావా? ఈ రాష్ట్రంలో జరిగేటువంటి హత్యలన్నీ కూడా నువ్వు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. నేను అడుగుతున్నా, పోస్ట్ మార్టం చేయకుండా, ఆత్మహత్య జరిగితే పోస్ట్ మార్టం చేయకుండా నువ్వు ఎలా ఇచ్చావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అలాగే నువ్వు బీసీ సదస్సులు నడుపుతున్నావని చెప్తా ఉన్నావు. ఇంకొక పక్క నువ్వంటావు బీసీలు హైకోర్టు జడ్జీలుగా పనికిరారని చెప్తావు. ఇంకో పక్క నీ ఎమ్మెల్యే నిన్నగాక మొన్న చెప్తాడు, బీసీలు, దళితులు మీరు అధికారానికి పనికిరాం, అధికారానికి మేము, ఓట్లేయడానికి మీరు, అధికారంలో మేమే ఉండాలి, మీరు కాదని చెప్పేసి నీ ఎమ్మెల్యే చెప్తా ఉంటే
ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు నీ మంత్రులు, నీ శాసనసభ్యులు దళితుల్ని, వెనుకబడిన తరగతుల వాళ్ళని అవమానపరుస్తూ ఉంటే నీ దగ్గర నుంచి ఇక్కడి దాకా నాయి బ్రాహ్మణులు నిన్ను న్యాయం కోసం నిన్ను అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా చూస్తానని అంటావు. ఇదే జిల్లాలో 2 మహిళా కార్పొరేటర్లు ముఖ్యమంత్రికి రిప్రజెంట్ చేయడానికి వెళ్తే ఫినిష్ చేస్తానని అంటావు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లా అండ్ ఆర్డర్ ఉందా? ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఒక అవినీతి, అరాచక, అసమర్థ పాలనకి చరమగీతం పాడాల్సినటువంటి సమయం దగ్గరకు వచ్చింది. దానికి మన అధ్యక్షులు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 కృష్ణార్జున్ లాంటి నాయకత్వం కింద ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించబోతా ఉంది. ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఈ అరాచక పాలనని తిరిమి కొట్టేటువంటి సమయం ఆసన్నమైంది. మరి ఈ సందర్భంగా మరొక్కసారి మన జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.